ఈరోజు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కష్టపడేది మీకోసరం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, పేదవాళ్లకు న్యాయం చేస్తాను, కష్టపడి సంపాదిస్తాం. కష్టపడి సంపాదన చేయాలంటే అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి నేను నిరంతరం శ్రద్ధగా ఉంటాను, నిరంతరం శ్రమిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. మనస్సుంది, కానీ సమస్యలు కూడా బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రిని. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎవరూ లేనంత కాలం నన్ను ముఖ్యమంత్రిగా పెట్టిన ఘనత మీదే. అప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ఏదైనా అభివృద్ధి జరిగిందంటే దానికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.